మరణం తర్వాత ఆత్మ చేసే ప్రయాణం గురించి హిందూ శాస్త్రాలు చాలా వివరంగా చెబుతున్నాయి. ప్రత్యేకంగా గరుడ పురాణం నరకలోకం గురించి భయంకరమైన వివరాలు చెబుతుంది. ఈ పురాణం ప్రకారం నరకలోకంలో ఉన్న 28 నరకాలలో ఒకటి చాలా భయంకరమైనది. అది రౌరవ నరకం. పురాణాల ప్రకారం ఇతరులకు హాని చేసేవారు, జంతువులను బాధించేవారు, క్రూరంగా జీవులను చంపేవారు, వారి ఆత్మలు ఈ రౌరవ నరకంకి చేరుతాయని చెబుతారు. ఈ నరకంలో భయంకరమైన ప్రాణులు ఉంటాయని పురాణాలు వర్ణిస్తాయి. ఆ ప్రాణులు పాపం చేసిన ఆత్మలను తీవ్రంగా వేధిస్తాయని చెబుతారు. ఈ శిక్షలు ఆత్మ తన పాపాల ఫలితాన్ని అనుభవించడానికి ఒక విధమైన శుద్ధి ప్రక్రియగా భావించబడుతుంది. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, మనిషి చేసే ప్రతి కర్మ ఎప్పటికైనా తన ఫలితాన్నిస్తుంది. కాని రౌరవ నరకం కంటే కూడా భయంకరమైన నరకం ఉందా? నెక్స్ట్ ఎపిసోడ్లో మహారౌరవ నరకం గురించి తెలుసుకుందాం. ఈ సిరీస్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.